అందరికీ శుభోదయం. మనం ఈరోజు సత్కార్యం అనే ఒక మంచి కథని గురించి తెలుసుకుందాం. ఒక దొంగ తాను దొంగిలించిన ధనాన్ని ఊరు బయట శ్మశానంలో ఒక చెట్టు దగ్గర పాతి పెడుతూ ఉన్నాడు. ఇలా 2-3 సార్లు జరిగాక చెట్టు మీద ఉండే ఒక పిశాచం దొంగను చూసి జాలిపడి, పాపం ఈ మనిషి కష్టపడి దాచుకున్న ధనం ఎవ్వరికీ అందకూడదు అనుకొని దానికి అడ్డంగా రాళ్ళగుట్టను వేసింది. ఒకనాడు ఆ దారి వెంట ఒక మునీశ్వరుడు వచ్చాడు. ఆయన తీర్థయాత్రలు చేస్తున్నాడు. రాత్రివేళ ఊళ్ళో బస చేశాడు. శ్మశానంలో సమాధిలో ఉంటాడు. ఆయన దారికి అడ్డంగా ఉన్న రాళ్లగుట్టను చూసి ఈ పని ఏ పిశాచం చేసింది అంటూ కళ్ళెర చేశాడు. చెట్టు మీద ఉన్న పిశాచం అదృశ్యంగానే ఉండి, నేనేలే, వెనక్కి వెళ్ళు, ఇటుగా దారి లేదు అన్నది. నీకు అంత పొగరా, నన్నే పొమ్మంటావా? ఆ చెట్టుకు అలాగే అంటుకుపో అన్నాడు ముని. పిశాచం భయపడిపోయి లబోదిబోమంటూ శాపం ఉపసంహరించమని మునిని వేడుకున్నది. ఈ రాళ్లన్నీ తొలగి వెనుకటి మాదిరిగా దారి ఏర్పడితే గాని నీకు శాప విమోచనం లేదు అంటూ ముని చుట్టూ తిరిగి శ్మశానంలోనికి వెళ్ళిపోయాడు. చెట్టుకు అంటుకుపోయిన నేను ఆ పని ఎలా చెయ్యను అని పిశాచం గోలపెట్టింది. ముని వినిపించుకోలేదు. అది మొదలు ఆ పిశాచం కనుచూపు మేరలో మనిషి కనిపించగానే రమ్మని గట్టిగా కేక పెట్టేది. ఆ కేక విన్నవాళ్ళు అట్నుంచి అటే పారిపోయేవాళ్ళు. 4వసారి ధనం తెచ్చి దాచుకుందామన్న దొంగ కూడా పిశాచం పిలుపు విని పారిపోయాడు. ఒకసారి మాత్రం ఒక దరిద్రుడు ధైర్యంగా, ఎవరా పిలిచేది, ఎందుకు పిలిచావు అంటూ దగ్గరికి వచ్చాడు. నేనెవరైతేనేం, ఇక్కడున్న రాళ్లగుట్టల్ని తీసేయాలి, బండికి 100 వరహాలు ఇస్తాను అన్నది పిశాచం. దరిద్రుడు సంతోషపడి బండి తెచ్చి రోజు రాళ్లను బండిలో తీసుకుపోయి దూరంగా ఉన్న మైదానంలో కుమ్మరించేవాడు. 20 దఫాలుగా రాళ్ళగుట్టలన్నీ తీసేశాడు. ఫలానా చోట తవ్వు, నీకు రావాల్సినటువంటి 2000 వరహాలు తీసుకో, మిగిలిన ధనం తాకకు, మళ్ళీ ఇటు రాకు అన్నది పిశాచం. దానికి తిరిగి స్వేచ్ఛ వచ్చింది. బేదవాడు 2000 వరహాలను తవ్వి తీసుకుని వెళ్ళి సుఖంగా బతికాడు. పిచ్చిముని ఏం శాపం ఇచ్చాడు, అవలీలగా బయటపడ్డాను అనుకుని పిశాచం మళ్ళీ రాళ్లు తెచ్చి దారికి అడ్డంగా గుట్టగా వేసింది. తీర్థయాత్రల నుంచి అటుగా తిరిగి వస్తూ ముని, ఇంకా చెట్టుకి అంటుకునే ఉన్నావా పిశాచమా అని అడిగాడు. లేదు, కాస్త డబ్బిచ్చి పారేస్తే నీ శాపం ఇట్టే పోయింది, మళ్ళీ రాళ్ళగుట్టలు వేశానులే అంది పిశాచం. అలాగా, అయితే ఈ రాళ్ళగుట్టలతో దేవాలయం కట్టిన దాకా ఈ చెట్టుకు అంటుకుపోయి ఉండు అని ఆ ముని వెళ్ళిపోయాడు. మళ్ళీ పిశాచం కనిపించిన వాళ్ళందరినీ పిలవసాగింది. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ సంగతి తెలిసి ధనికుడైన దరిద్రుడు వచ్చి రాళ్ళగుట్టలను మళ్ళీ మైదానం మీదకి తరలించి పాతిపెట్టి ఉన్న ధనంతో అక్కడ ఒక దేవాలయాన్ని కట్టించాడు. దేవాలయం పని పూర్తి కాగానే పిశాచానికి తిరిగి స్వేచ్ఛ లభించింది. ఇలా ఒక అద్భుతమైనటువంటి సత్కార్యం చేయడం వల్ల ఆ పిశాచానికి మోక్షం లభించిందన్నమాట. ఇలాంటి మరిన్ని కథల కోసం ST టీచింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.